కొరియాలో మీరు ఏ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయాలనుకున్నా సరే, ఈ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ రోజైతే మీకు బస్ ఎక్కి చూపిస్తాను ఈ కార్డ్ ఎలా యూజ్ చేస్తారనేది. మన బస్ అయితే వచ్చేస్తుంది. అలాగాపు బాబాయ్ అలాగాపు, అలాగాపు. అంతే అంతే. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే అన్యాసింగ్ అని చెప్పేసి కార్డ్ అయితే ట్యాప్ చేసేద్దాం. డిస్ప్లేలో అయితే కార్డులో ఎంత కట్ అయ్యి ఇంకా కార్డులో ఎంత బ్యాలెన్స్ ఉందని చూపిస్తుంది. ఇంక ఇక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోకూడదు. మనం ఓన్లీ బ్లూ కలర్ సీట్లలో కూర్చోవాలి. ఇంకా వేరే కలర్ కోడ్ సీట్స్ అయితే ప్రయారిటీ సీట్స్ అవి. సీనియర్ సిటిజన్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి. కార్డ్ బస్ ఎక్కినప్పుడు ఎలాగైతే ట్యాప్ చేస్తారో దిగినప్పుడు కూడా అలాగే ట్యాప్ చేయాలి. ఎందుకంటే మీరు మళ్ళీ అరగంట లోపు వేరే బస్ ఎక్కాలనుకున్నట్లయితే మీకు డబ్బులు కట్ అవ్వు. మీ స్టాప్ వచ్చినప్పుడు ఈ బటన్ నొక్కితే సరిపోద్ది. ఇంకంతే జాగ్రత్తగా ట్యాప్ చేసి దిగడమే. మీరు బస్ ఎక్కి అరగంట సేపు కంటే ఎక్కువైతే దిగినప్పుడు కూడా కొంచెం అమౌంట్ అయితే కట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ బస్ ఎక్కి అరగంట లోపే దిగిపోయాను. సో ఇప్పుడు నాకైతే అమౌంట్ మళ్ళీ కట్ అవ్వదు. కొంతమంది కంగారులో అయితే దిగినప్పుడు ట్యాప్ చేయకుండా దిగిపోతారు. వాళ్ళైతే మళ్ళీ జాగ్రత్త డబ్బులు కట్టించుకోవడమే. ఇంతకీ ఈ కార్డ్ ఎక్కడ దొరుకుతుంది, ఈ కార్డ్ లో మనీ ఎలా యాడ్ చేయాలనేది క్లియర్ గా క్యాప్షన్ లో పెట్టాను. బస్ లో అయితే మీకు వైఫై, ఛార్జింగ్ పోర్ట్, సమ్మర్ లో అయితే ఏసీ, వింటర్ లో అయితే హీటర్ ఆన్ చేస్తారు. చాలా క్లీన్ గా అయితే ఉంచుతారు బస్సెస్ ని. లోకల్ బస్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇలా ఉంటది గైస్. సరే మరి